హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి కృష్ణాష్టమి యొక్క ప్రాముఖ్యత అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. శ్రీకృష్ణుడు అష్టమి రోజు జన్మించాడని, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కృష్ణాష్టమి జరుపుకుంటామన్న సంగతి అందరికీ తెలిసిన విషయమేనండి. అయితే శ్రీకృష్ణుని యొక్క జననం ఎలా జరిగింది? అతను గోకులం వచ్చేసి ఎలా చేరుకుంటాడు? అటువంటి విషయాలైతే ఈ వీడియోలో చూద్దామండి. శ్రీకృష్ణుని యొక్క జననము, జీవితము అన్నీ కూడా ఓ అద్భుతమనే చెప్పుకోవాలండి. యుగయుగాలుగా, తరతరాలుగా శ్రీకృష్ణుని జీవితం సహస్ర మానవాళిని ఎంతో ప్రభావితమైతే చేస్తుంది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని మధురలో శ్రీకృష్ణుల వారు జన్మించినట్లు మన పురాణాలైతే చెప్తున్నాయండి. వివరాల్లోకి వెళ్తే మధురలో ఉగ్రసేనుడు అనే యాదవ మహారాజు ఉండేవాడట. ఆ మహారాజుకి కంసుడు అనే కొడుకు, దేవకి అనే కూతురు ఉండేవారు. అయితే ఉగ్రసేనుడు వృద్ధుడు కావడం వల్ల అత్యాసపరుడు, పరమ రాక్షసుడు అయినటువంటి అతని కొడుకు కంసుడు అనే అతను తండ్రి ఉగ్రసేనుడిని కారాగారంలో పెట్టి అధికారం చేజిక్కించుకోవడం అయితే జరుగుతుందండి. మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవరాజు అయినటువంటి వసుదేవుని వివాహం చేసుకుంటుందనమాట. పెళ్ళయ్యాక కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుందనమాట అండి. అదేమిటి అంటే, "ఓ కంస! నీ చెల్లెలి వివాహం తర్వాత నువ్వు ఆనందంగా ఆమెను తీసుకెళ్తున్నావు కానీ, నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ సంతానం నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతం" అని చెప్పేసి ఆకాశవాణి భవిష్యత్తు చెప్తుందనమాట. ఇది విన్నటువంటి కంసుడు ఒక్కసారిగా ఉగ్రరూపం దాలుస్తాడనమాట అండి. ఆహా! ఆమె ఎనిమిదో సంతానం వచ్చి నన్ను చంపుతుందా? నేను ఇప్పుడే ఆమెను చంపుతాను. ఆమె ఎనిమిదో బిడ్డకు ఎలా జన్మనిస్తుందో చూస్తాను అంటూ గట్టిగా అరుస్తాడనమాట అండి. అంతటితో ఆగకుండా ఏం చేస్తాడు అంటే, అక్కడే ఉన్నటువంటి కత్తి తీసుకొని దేవకి తల నరికేయడానికి ప్రయత్నిస్తాడనమాట. అప్పుడు దేవకి భర్త వసుదేవుడు, "దయచేసి ఆమె ప్రాణం తీయకండి. మా ఎందు సంతానమే కదా నిన్ను చంపుతుంది అనుకునేది. కాబట్టి మాకు పుట్టిన పిల్లలందరినీ కని నీకిస్తాను. నువ్వు వాళ్ళని చంపవచ్చు. అంతేగాని నా భార్యను వదిలిపెట్టు" అని చెప్పేసి వేడుకుంటాడనమాట. దాంతో కంసుడు వాళ్ళిద్దరిని చంపకుండా ప్రాణం మీద తీపితో గృహ నిర్బంధంలో ఉంచుతాడండి వాళ్ళని. అంతేకాకుండా వాళ్ళని గమనించటానికి ఒక కాపలా కూడా ఉంచుతాడనమాట. కొన్ని రోజుల తర్వాత మొదటి బిడ్డ పుట్టగానే కాపలా ఉండేవాళ్ళు ఆ విషయం కంసుడికి తెలియజేస్తారు. కంసుడు రాగానే దేవకి వసుదేవులు, "ఆ బిడ్డని వదిలేయి. ఎనిమిదో బిడ్డ కదా నిన్ను చంపేది" అని ప్రాధేయపడతారండి. కానీ కనికరం లేకుండా ఆ బిడ్డనైతే చంపుతాడు. ఇలా ప్రతిసారి పుట్టిన బిడ్డలను చంపేయడం అయితే జరుగుతుందండి. ఈ క్రమంలో అష్టమి రోజు భారీ ఉరుములతో వర్షం పడుతున్నటువంటి సమయంలో ఎనిమిదవ బిడ్డ పుడతాడనమాట. ఆ రాత్రి ఒక అద్భుతం అయితే జరుగుతుందనమాట అండి. దేవకి, వసుదేవులు బందీలుగా ఉన్నటువంటి కారాగారం తలుపులు వాటి అంతటా అవే తెరుచుకుంటాయన్నమాట. కాపలా వాళ్ళందరూ నిద్రలో ఉంటారు. వసుదేవుని సంకెళ్ళు గూడా తెగిపోతాయి. ఆ క్షణంలో వారు ఇదంతా దైవలీలగా భావిస్తారనమాట. వెంటనే వసుదేవుడు ఏం చేస్తాడు అంటే బిడ్డనెత్తుకొని యమునా నది వైపు నడుస్తాడు. ఆ ప్రాంతమంతా వరద నీటితో మునిగినా కూడా ఆశ్చర్యకరంగా ఏమవుతుంది అంటే వసుదేవుడు నదిని దాటే మార్గం మాత్రం స్పష్టంగా తెరుచుకునే ఉంటుందనమాట అండి. అలా నదిని దాటి నంద, యశోదల ఇంటికైతే వెళ్ళటం అయితే జరుగుతుంది. యశోద కూడా ఆ సమయంలో ఒక ఆడపిల్లకైతే జన్మనిస్తుందనమాట. ఆమెకి ప్రసవం కష్టం అవ్వటం వల్ల స్పృహ ఉండదనమాట. అప్పుడు వసుదేవుడు ఆ ఆడపిల్ల స్థానంలో తనకు పుట్టినటువంటి ఎనిమిదో బిడ్డ కృష్ణుడిని ఉంచి, ఆ ఆడపిల్లని తీసుకొని తిరిగి కారాగారం వస్తాడనమాట అండి. అప్పుడు ఆడబిడ్డ ఏడుస్తుందనమాట. నిద్రపోతున్నటువంటి కాపలా వాళ్ళు లేచి ఆ విషయం కంసుడికి చేరవేస్తారనమాట అండి. అప్పుడు కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళని గట్టిగా ప్రశ్నించగా, వాళ్ళు భయమేసి పుట్టింది ఆడబిడ్డే అని చెప్పేసి అబద్ధం అయితే చెప్తారనమాట. అప్పుడు దేవకి, వసుదేవులు పుట్టింది ఆడబిడ్డ, నేను చంపలేదు. మగబిడ్డ అయి ఉంటే చంపేవాడేమో. ఆడబిడ్డను వదులు అని కంసుడిని వేడుకోగా కనికరించడనమాట అండి. ఆ ఆడబిడ్డను నేలకేసి కొట్టబోయేసరికి ఆ బిడ్డ జారిపోయి బయటికి వెళ్ళి పడుతుందండి. అప్పుడు ఆ బిడ్డ నిన్ను చంపేవాడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పేసి మాయమవుతుందనమాట. కంసుడు అర్థం కాక మొత్తం వెతికినా కూడా ఫలితం ఉండదనమాట. ఆ విధంగా గోకులం చేరినటువంటి కృష్ణుడు రాజు కొడుకు అయినా కూడా ఒక సాధారణ గోవుల కాపరిగా పెరిగాడనమాట అండి. మహావిష్ణువు ఎనిమిదో అవతారమైనటువంటి శ్రీకృష్ణుల వారు జన్మించిన అష్టమిని కృష్ణాష్టమిగా జరుపుకుంటున్నామనమాట అండి. ఇదండి వీడియో అయితే. కృష్ణాష్టమి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది వీడియోలో తెలియజేశాను. వీడియో అయితే మీకు నచ్చే ఉంటుందనుకుంటున్నానండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.